డియర్ ఆస్పిరెంట్స్, ఎవరైతే ఆస్పిరెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతూ వెయిట్ చేస్తున్నారో వారికి మరొక మంచి అవకాశం అయితే రావడం జరిగింది. ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ రిక్రూట్మెంట్ 2026 అప్లై ఆన్లైన్ ఫర్ 344 పోస్ట్. ఓకే, ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ రిక్రూట్మెంట్, సూపర్వైజర్ ఆర్ ఆపరేటర్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ 344 పోస్టులు అంట. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎగ్జామ్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇవన్నీ వివరాలు అయితే చూసినట్టయితే ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ రిక్రూట్మెంట్ 2026 అప్లై ఆన్లైన్ ఫర్ 344 పోస్ట్. ఓకే, CSE e-Governance Services India Limited official website has released the official notification for Aadhaar Supervisor Operator Recruitment 2026. Okay, total any 344 postlu. Vacancies have been announced across multiple states in India. Candidates who have completed 10th, 12th, ITI or Polytechnic Diploma ఇవన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అర్హులు. UIDAI Aadhaar Operator Supervisor Certificate can apply online from ఎప్పటి నుండి 2nd April 2026 నుండి 20th May 2026 అంటే ఏప్రిల్ 2nd నుండి అయితే 20th May వరకు అయితే ఉంది ఆన్లైన్ అప్లికేషన్స్ ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే CSE ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ రిక్రూట్మెంట్ 2026 ఓవర్వ్యూ. ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి, CSE e-Governance Services India Limited. పోస్ట్ నేమ్ వచ్చేసి ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్. టోటల్ వేకెన్సీస్ అన్ని 344. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్. ఓకే, ఆన్లైన్లో అప్లై చేయాలి. స్టార్ట్ డేట్ టు అప్లై చేయడం ఎప్పుడు 2nd April, లాస్ట్ డేట్ 20th May. ఓకే, నెక్స్ట్ క్వాలిఫికేషన్ 10th, 12th, ITI డిప్లొమా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మినిమం ఏజ్ ఎంత ఉండాలి, 18 years, 18 సంవత్సరాలు ఉండాలి మినిమం ఏజ్. అక్రాస్ ఇండియా, జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా అంటే ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. అఫీషియల్ వెబ్సైట్ csc.gov.in లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదు మన సర్కారీ జాబ్ అప్డేట్స్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి క్లిక్ చేస్తే, ఈ పోస్ట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ వేకెన్సీ 2026 స్టేట్ వైజ్ డీటెయిల్స్ చూసినట్టయితే ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి. బీహార్లో 109, కర్ణాటక 78, ఉత్తరప్రదేశ్ 31, మధ్యప్రదేశ్ 25, మహారాష్ట్ర 24, ఇంకా ఛత్తీస్గఢ్ 24, వెస్ట్ బెంగాల్ 10, పంజాబ్ 8, గుజరాత్ 8, ఒడిషా 8, ఢిల్లీ 5, మన ఆంధ్రప్రదేశ్ 4. ఓకే, రాజస్థాన్కి వచ్చేసి 3 పోస్టులు, హర్యానా 2, గోవా 1. ఓకే, గోవా 1, నెక్స్ట్ ఉత్తరాఖండ్ 1, తమిళనాడు 1, అస్సాం 1, జార్ఖండ్ 1, ఇలాగా లడక్ 1. సో టోటల్ అయితే ఇన్ని పోస్టులు ఉన్నాయి 344. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళి ఈ జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది అప్లై చేస్తే. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే 12th పాస్, ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ. ఓకే, 12th పాస్ అయి ఉండాలి కంపల్సరీ. లేదా 10th పాస్ ప్లస్ 2 years ITI. లేదు ఒక 10th క్లాస్ చదివిన తర్వాత ITI అయినా చదివి ఉండాలి. 10th పాస్ 3 years పాలిటెక్నిక్ డిప్లొమా అయినా చేసినా పర్లేదు. 10th ప్లస్ డిప్లొమా అయినా పర్లేదు, 10th ప్లస్ 2 years ITI అయినా పర్లేదు, 12th ప్లస్ డైరెక్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా పర్లేదు. వీళ్ళందరూ కూడా అర్హులు. ఓకే, మ్యాండేటరీ సర్టిఫికేషన్ ఏంటి, UIDAI ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఏజ్ లిమిట్ చూసినట్టయితే మినిమం ఏజ్ 18 years, అప్పర్ ఏజ్ లిమిట్ అయితే యాజ్ పర్ రూల్స్ ఏ రూల్స్ ఇస్తారో తెలియదు, ఆ రూల్స్ ప్రకారం అయితే అప్లై చేయాలి యాజ్ పర్ రూల్స్ ప్రకారం. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్. శాలరీ డీటెయిల్స్ వచ్చినట్టయితే
మినిమం వేజెస్ ఫిక్స్డ్ బై రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ ఫర్ సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్. ఓకే, అట్ ఏ స్టేట్కి వాళ్ళ స్టేట్ రూల్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్: రిలీజ్ డేట్ 2nd ఏప్రిల్, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ కూడా 2nd ఏప్రిల్, నెక్స్ట్ లాస్ట్ డేట్ 20th మే. ఓకే, అప్లికేషన్ ఫీ: క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిఫర్ టు ద అఫీషియల్ నోటిఫికేషన్ రిగార్డింగ్ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్. ఓకే, అఫీషియల్ నోటిఫికేషన్లో ఎంత ఫీ అయితే మెన్షన్ చేస్తారో అంత పే చేయడం ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సెలక్షన్ మే ఇంక్లూడ్ అప్లికేషన్ స్క్రీనింగ్ ఒకటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ఈ 3 కూడా వెరిఫై అయిన తర్వాత సెలక్షన్ చేస్తారు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంటే ఇక్కడ ఆధార్ కార్డ్ ఒకటి కంపల్సరీ, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, 10th 12th మార్క్స్ షీట్ లేదా ఐటీఐ డిప్లొమా సర్టిఫికేట్స్, యుఐడిఏఐ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా అవసరం. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్. ఓకే, మన ప్రూఫ్ ఉండాలి, కంపల్సరీ ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ హౌ టు అప్లై ఫర్ ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ రిక్రూట్మెంట్ 2026. మరి ఎలా అప్లై చేయాలి? విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ సిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఓపెన్ ద రిక్రూట్మెంట్ కెరియర్ సెక్షన్కి వెళ్ళి క్లిక్ ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ రిక్రూట్మెంట్ 2026. నెక్స్ట్ కంప్లీట్ న్యూ రిజిస్ట్రేషన్, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్లీ, క్లియర్గా మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్గా ఫిల్ చేయాలి. అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు అప్లోడ్ చేయమంటారో అవన్నీ అప్లోడ్ చేయాలి. పే ఫీ, ఒకవేళ ఫీ ఎంత ఉన్నది, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి ఒకలాగా, బీసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటుంది కదండి. వాళ్ళు ఏ కేటగిరీ వారైతే వారు అలాగా అప్లై చేసుకోవాలి, ఫీ అనేది పే చేయాలి. సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్, అన్ని కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. ఓకే, డౌన్లోడ్ అండ్ ప్రింట్ ద అప్లికేషన్ ఫామ్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్, మన ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఎగ్జామ్ లింక్స్ వచ్చేసి యుఐడిఏఐ ఆధార్ సూపర్వైజర్ ఎగ్జామ్ లింక్స్, యుఐడిఏఐ ఎగ్జామ్ పోర్టల్, యుఐడిఏఐ ఈ లెర్నింగ్ పోర్టల్, ఈ 2 సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసినట్టయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ లింక్స్ వచ్చేసి అప్లై ఆన్లైన్ హియర్, మన వెబ్సైట్లోకి వెళ్ళి సర్కారీ జాబ్ అప్డేట్స్ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్ ఈ పోస్ట్ చూసి ఇందులోకి వెళ్ళి డైరెక్ట్గా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటుంది, కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని చదువుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా ప్రతి ఎగ్జామ్కి కూడా మన వెబ్సైట్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డైరెక్ట్గా మన పోస్టులు ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో మరిన్ని వివరాల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్, ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఫాలో అవ్వండి. డైలీ ఒక అప్డేట్ అయితే కంపల్సరీ 2 to 3 అప్డేట్స్ అయితే ఉంటాయండి. ఇలాంటి మరిన్ని వివరాల కోసం డైలీ తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే, మీలాగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఆస్పిరెంట్స్ ఉంటారు కదండి, వారికి కూడా షేర్ చేయండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.